నా పేరు భూతమాపురం వెంకట సుబ్బారావు, న్యాయవాది, జమ్మలమడుగు. ప్రస్తుత అంశము అవినీతి అధికారులను పట్టిస్తే 1,00,000 రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తామని తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి విజయ్ గారు పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నాం. అదే మాదిరే 2 తెలుగు రాష్ట్రాల్లో స్వాగతిస్తారా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఆ ప్రాంతానికి ఈ ప్రాంతాలకు చాలా తేడా ఉంది. ఎందుకంటే అవినీతి అధికారులను పట్టిస్తే 1,00,000 రూపాయలు ఇస్తామని అక్కడ ప్రకటించడము ఆ ప్రాంతానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయం. అక్కడ అది సక్సెస్ అవుతుంది ప్రధానంగా. ఎందుకంటే విజయ్ పార్టీకి సంబంధించినటువంటి టీవీకే పార్టీ పోటీ చేసే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. నాకు తెలిసి దాదాపుగా 90% ప్రజాప్రతినిధులు డబ్బులు పంచకుండానే గెలిచారని వినికిడి బోగట్ట తమిళనాడులో. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది సాధ్యమా అని మనం ఒకసారి ప్రశ్నించుకున్నప్పుడు సాధ్యమే అని అనుకున్నప్పుడు ఎలా? ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తమిళనాడు తరహాలో ప్రజలకు కానివ్వండి, ఓటర్స్ కానివ్వండి, డబ్బుల పంపిణీ చేసేటువంటి దాన్ని ఆపితే ఇది సాధ్యమే. ఎందుకంటే విపరీతంగా ఖర్చు పెట్టిన వాడు విపరీతంగా దోచుకోవాలనే చూస్తాడు. ఖర్చు పెట్టని వ్యక్తి తనకు ఎంతో కొంత వచ్చిందే చాలని ఆలోచనలో ఉంటారు. మరి అలాంటప్పుడు అక్కడకు ఇక్కడకు చాలా డిఫరెన్స్ ఉంది. మనం ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలను మనం ఒకసారి ఆలోచన చేస్తే అవినీతి అనేది అధికారులను పక్కన పెడదాం, అది సెకండరీ. అవినీతి రహితమైనటువంటి రాష్ట్రాలుగా చూడాలి అంటే ప్రధానంగా అత్యధిక ప్రజాప్రతినిధులు ప్రజలకు ఓటుకు నోటిచ్చేటువంటి సిద్ధాంతానికి స్వస్తి చెప్పాలి. అలాంటప్పుడు అవినీతి రహితమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. అంతేకాని లోపము మన దగ్గర పెట్టుకుని ఎదుటివాన్ని మనము వానిలో లోపం ఉందని అనుకున్న చందంగా ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో నేరం నాది కాదు ఆకలిది అన్న చిత్రంలో మనలో నేరం చేయని వాడు ఎవరో చెప్పండి, లోపాలు లేనివాడు ఎవరో చూపండి అనే ఒక పాట ఉంది. మరి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఓటరుగా మనం డబ్బులు తీసుకోవట్లేదా? అది తప్పు కాదా? అలాంటప్పుడు మనకు ప్రశ్నించేటువంటి హక్కు ఎక్కడిది? డబ్బులు తీసుకోకుండా ప్రభుత్వం ప్రకటించేటువంటి తాయిలాలకు ఓటర్లు ఎప్పుడైతే స్వస్తి పలుకుతారో అప్పుడే ప్రశ్నించే అధికారం ఉంటుంది. ఉదాహరణకు గతంలో మనం చరిత్ర వింటున్నాం. దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మచ్చు తునకలు. ఎందుకంటే ఇలాంటి నాయకులు ఇప్పుడు ఉన్నారని మనం ప్రశ్నించుకోవాలి. ఉంటే వారికి హ్యాట్స్ ఆఫ్. మరి అలాంటి నాయకులు లేనటువంటి సమాజము అవినీతి రహితం కాక అవినీతి అంతమొందించేటువంటి సమాజం ఎలా అవుతుంది? కాబట్టి దీంట్లో ప్రధానంగా అవినీతిని ప్రోత్సహించే అధికారులను పట్టిస్తే 1,00,000 రూపాయలు అనేదాన్ని ఎవరైనా స్వాగతించాలి, అది మంచిదే. కానీ మనం మొదట చెప్పినట్టు రాజకీయ నాయకుల్లో మొట్టమొదటిసారి మార్పు రావాలి. తర్వాత ఓటర్లలో మార్పు వస్తే ఉచిత తాయిలాలు, డబ్బులు తీసుకునే సంస్కృతి ఇవన్నీ కూడా స్వస్తి పలుకుతే మనం ఎప్పుడైనా కూడా అవినీతి రహిత సమాజాన్ని సృష్టించుకోవచ్చు. కాబట్టి ప్రజలందరికీ ఒకటే ఒక విన్నపం, అవినీతి ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనం దాన్ని స్వస్తి పలుకుతేనే
మంచి సమాజానికి మనము నాంది కల్పించిన వాళ్ళం అవుతాము. జై హింద్, జై హో భారత్.